నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ మహాధరణ చేపడటం జరిగింది. సో చూస్తే భారీ ఉద్రిక్తత అనేది అక్కడ చోటు చేసుకుంది. సో ఎట్లా చూస్తారు, ఈ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకంగా ఈ విధంగా చేస్తుంటే ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది కదా? ఎస్, యాక్చువల్గా కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయిన తర్వాత ఒక మానసిక వైరాగ్యంతో ఇవాళ కేటీఆర్ గారు బాధపడుతున్నారు. 10 ఏళ్ళుగా మరి ఏనాడైనా రైతులను కానీ, మహిళలను కానీ, యువతలను కానీ గురించి ఆలోచించినటువంటి ఈ వ్యక్తి ఇవాళ సడన్గా అధికారం కోల్పోవంగానే ఇవాళ నీకు రైతులు గుర్తొచ్చిర్రు, ఈ విధంగా ధర్నాలు చేశారు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ పార్టీని ఎప్పుడూ మర్చిపోయారు. ఇవాళ మళ్ళొకసారి పబ్లిక్ మీడియాలో కనబడాలనే ఏదో చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఇవాళ కేటీఆర్ ధర్నాలు చేస్తుంది తప్ప నిజంగా తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ అభివృద్ధి సంక్షేమం మీద కానీ కేటీఆర్కు ధ్యాస లేదు. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మరి ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ దాదాపు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. ఈ సంవత్సరం కాలంలోనే మీరు 10 ఏళ్ళలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఇవాళ 10 నెలల్లోనే ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ చేసింది. ఇవాళ 18,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయలు రైతులకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి ఇవాళ గ్యాసు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ అదేవిధంగా ఉద్యోగాలు, ఆనాడు తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఆనాడు యువతంతా కూడా తెలంగాణని కోరుకున్నారు. మరి 10 ఏళ్ళుగా కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి కేటీఆర్ చెప్తే మంచిగా ఉంటుంది. ఇవాళ మేము 10 నెలల్లోనే 53,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేయడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ యువతకు ఉద్యోగాలు వస్తాయనే భరోసా ఇవాళ తెలంగాణ యువతలో నెలకొన్నది. ఇవాళ అదేవిధంగా ప్రమోషన్లు, టీచర్లకు ఇవాళ ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది, ట్రాన్స్ఫర్లు జరిగినాయి. ఇవాళ మీరు 10 ఏళ్లలో 5,000 పైగా ఇవాళ పాఠశాలను మూసివేసిన చరిత్ర మీది. అందుకే ఇవాళ మీరు ఏ పేరున ఇవాళ మీరు ఏం చేసిరని చెప్పుకోలేక ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఇవాళ ఏదో కేటీఆర్ మీడియా కనబడాలని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు తెలివైన, చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు కేటీఆర్ ఎన్ని చేసినా కూడా ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరు. సో అక్కడ మనం లగచర్ల ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఈ ధర్నాలో కూడా ప్రజలను అవన్నీ చూస్తే కూడా ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత అనేది బలంగా కనపడుతుంది కదా, ఎట్లా చూస్తారు? అండి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, తెలంగాణలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఒక సదుద్దేశంతో వెనకబడినటువంటి ఈ వికారాబాద్ జిల్లాలో లగచెర్లలో ఇవాళ ఇండస్ట్రియల్ క్లస్టర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్ జోన్ అంటే దాదాపు అక్కడ అన్ని కంపెనీలు వస్తాయి. అయితే ఇవాళ బీఆర్ఎస్, కేటీఆర్ పని కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని కుట్రలు చేయాలనే ఉద్దేశంతో, ఒక అబాసుపాలు చేయాలనే ఒక కుట్రతో ఇవాళ అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా చేసిరనేది మన అందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది. అక్కడ లగచెర్లలో దాదాపు 90% రైతులు భూమి ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కావాలని కేటీఆర్ తన అనుచరులతోటి సురేష్ అనే వ్యక్తి ద్వారా, అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నరేందర్ రెడ్డి ద్వారా ఇవాళ ఈ కుట్రలు తెరలేపుతారు. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాండి, మొన్న జరిగిన దాన్ని కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అక్కడ కావాలని బీఆర్ఎస్ నాయకులు కర్రలు, రాళ్ళు, కారం పొడితోటి కలెక్టర్ మీద అటాక్ చేయడం ద్వారా తెలంగాణలో ఏదో జరుగుతుందనే ఒక ఉద్దేశం కల్పించడం కోసమే ఈ కుట్ర వెనుక మొత్తం కూడా కుట్రదాడు కేటీఆర్. అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని హర్షిస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, మీ 10 ఏళ్ల పాలనకు ఇవాళ 10 నెలల పాలనకు చర్చ పెట్టండి, మీరేం చేసిరో మేమేం చేస్తాం. ఇవాళ దయచేసి ప్రభుత్వాన్ని మీరు ఒక విమర్శించండి, అంతే తప్ప ఇవాళ రాజకీయాల కోసమే, మీ యొక్క స్వలాభం కోసమే చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇవాళ హర్షించరు. డెఫినెట్ కూడా మీరు ఇవాళ మాట్లాడే వ్యక్తులు మరి ఆనాడు మల్లన్న సాగర్లో మీరు ఏం చేసిరండి? కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలే కదా. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలను చూడకుండా ఇండ్లకించి తీసుకొచ్చి మీరు ఏ విధంగా చిత్రహింసలు పెట్టిరు ఏదని ఇవాళ ప్రజలు మర్చిపోయారండి. ఇదే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడా మీదే కండి. అంటే నేను ఏమంటున్నా అంటే
దయచేసి మీరు రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చేయండి, ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయాలు మీరు స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ ప్రజల్ని డైవర్ట్ చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వం మీద కుట్ర చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తే దాని మీద కూడా ఏంటంటే అంటే మీకు అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు. ఏది చేసినా కూడా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప నిజంగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు మీకు చేతనైతే ఇవ్వండి, అంతే తప్ప ఇవాళ మీరు ప్రభుత్వాన్ని ఏదో కూల్చాలనో ఏదో అప్రదిష్ట పాలు చేయాలని చేస్తే తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు.